నాదెండ్ల మండలం సాతులూరులో కొడుకుతో కలిసి పురుగుల మందు తాగబోయిన తల్లి తనకు జీవనాధారం అయిన హోటల్ని వైసీపీ నేత కృష్ణారెడ్డి ఆక్రమించుకోవడానికి తమను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. బంధువులు కూడా ఎవరూ లేరని, దయచేసి తనను తన బిడ్డల్ని కాపాడాలని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. తన కుటుంబం చావుకు కృష్ణారెడ్డి కారణమని, పురుగుల మందు తాగబోయిన తల్లి అడ్డుకున్న కూతురు, హోటల్ స్థలంలో తనకు భాగం ఉందని నాదెండ్ల పోలీసులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. నాదెండ్ల మండలం గుంటూరు జిల్లా చిన్న హోటల్ పెట్టుకొని సాతులూరు మేము సాకుల వాళ్ళమండి. మేము చిన్న హోటల్ పెట్టుకొని మేము బతుకుతుంటే మా పక్కన స్థలం కొనుక్కున్న అతను మా హోటల్ మాది అని చెప్పి మేము హోటల్ బాగు చేయించుకుందామని రీమోడల్ చేయించుకుందామని పడేసుకుంటే అతను మాది హోటల్ అని చెప్పి ఆక్రమించుకుంటున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము సాకుల వాళ్ళం. అతనేమో చేరెడ్డి కృష్ణారెడ్డి రెడ్లు, అతను వైసీపీ కార్యకర్త అండి. అతను మాకు టీడీపీ వాళ్ళు న్యాయం చేయట్లా, వైసీపీ వాళ్ళు న్యాయం చేయట్లా. నేను నా పిల్లలు ఇద్దరు పురుగు మందు తాగి సస్తాం. ఆ సాగుకు కారణం మాత్రం కృష్ణారెడ్డి. అతనే తాగి మేము సస్తాం. మేము చచ్చినాక మా శవాల మీద వేసుకోమన్నాడు. మేము ముగ్గురు, నాకు భర్త లేడు, అత్త మామ మొత్తం అందరూ చనిపోయారు. నేను ఒక్కదాన్ని అతనికి అడ్డము. నేను కూడా పక్కకు తొలగిపోతే అతను వేసుకుందామని చూస్తున్నాడు. మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాడు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.